ఒక్క నిమిషం ఆగండి, ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒక విద్యార్థుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని ఈ వీడియోతోనే అర్థమవుతుంది. ప్రొఫెసర్ కోదండరాం సార్ పార్టీకి చెందిన టీజేఎస్ పార్టీ యువ నాయకుడు, సిద్దిపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కీసర స్వామి మల్లాయపల్లి గ్రామంలో మూతబడిపోయిన బడిని మళ్లీ తెరిపించాడు. గవర్నమెంట్ కి సంబంధించిన బడి గవర్నమెంట్ పట్టించుకోలేదు, అక్కడ ఉన్న ఎలాంటి రాజకీయ నాయకులు కూడా పట్టించుకోలేదు. ఇతను చేసిన మంచి పనికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. స్వామి చేసిన ప్రయత్నం చాలా మంచి, అంటే చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి ప్రభుత్వ పాఠశాల నేడు కొత్త శోభను సంతరించుకుంది. మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా. ఈ అబ్బాయి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.